వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసం. నేను మీ ప్రియాని. సో ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేసినప్పుడు నేను ఒక టూర్ అయితే వెళ్తున్నానని చెప్పాను కదా, అది ఎక్కడికో కాదు, ఒర్లాండో. సో బేసిక్గా ఒర్లాండోలో డిస్నీ వరల్డ్ అండ్ యూనివర్సల్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో అందుకని చాలా ఎక్సైటింగ్గా అనుకోకుండా జస్ట్ 4 days బ్యాక్ అయితే ప్లాన్ చేసుకున్నాం. ఒక్కొక్కసారి మనం లాంగ్ టైం నుంచి ప్లాన్ చేసుకునే అస్సలు జరగవు అండ్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. అది అటర్ ఫ్లాప్ అయితే మాత్రం చాలా డిసప్పాయింట్ అవుతాం. బట్ అనుకోకుండా కొన్ని థింగ్స్ అని అలా ప్లాన్ అయిపోతూ ఉండి అది మంచిగా సక్సెస్ఫుల్ అయితే ఆ థ్రిల్లింగే వేరు. సో సేమ్ ఈ ట్రిప్లో అట్లాగే జరిగిందనమాట. అండ్ ఆబ్వియస్లీ నేను, ఇందు, శ్వేత మొత్తం 3 ఫ్యామిలీస్ అనుకున్నాము. అనుకోవడం అయితే అందరం కలిసే అనుకున్నాం. బట్ ఆ ట్రావెలింగ్ టైంలో మాత్రం వాళ్ళది కొంచెం డిలే అయింది. సో అందువల్ల మేము ముందుగానే స్టార్ట్ అయిపోయాం. ఇంతకీ ఎలా స్టార్ట్ అవుతున్నాం నేను చెప్పలేదు కదా. సో సిన్సినాటి నుంచి ఒర్లాండో వరకు 13 hours అనమాట, ఎక్కడ ఆగకుండా వెళ్తే. సో ఇంపాసిబుల్ ఆగకుండా మనం వెళ్ళడం అనేది చాలా కష్టం కదా, మధ్యలో బ్రేక్స్ తీసుకుంటాం కాబట్టి. అలా తీసుకుంటేనే మాకు లిటరల్గా 15 hours పట్టిందనమాట. అండ్ సిన్సినాటిలో స్టార్ట్ అయినప్పుడే మా టైం వచ్చేసి 6 o'clock అలా అయిపోయింది. ఎర్లీగా అనుకున్నాం, బట్ అనుకోకుండా మా వారి ఆఫీస్ కాల్స్ వల్ల డిలే అయ్యి అది 6 o'clock అయిందనమాట స్టార్ట్ అయ్యేసరికి. అండ్ అట్లాంటా రీచ్ అయ్యేసరికి 2:33 అయిపోతుందని చెప్పి తెలిసింది. సో ఇంకా అర్ధరాత్రి ఆ టైంలో జర్నీ మంచిది కాదు అని చెప్పి ఇంకా మా రిలేషన్స్కి కాల్ చేసాం. బట్ బేసిక్గా మేము అనుకున్నాం అందరం కలుస్తాము అక్కడ రెస్ట్ ఏరియాస్లో కానీ ఏదైనా హోటల్ తీసుకుందాం అనుకున్నాం. బట్ వాళ్ళు ఇందు, శ్వేత వాళ్ళు డిలేగా స్టార్ట్ అయ్యారనమాట. సో ఇంకా మేము ఒక్కరమే సేఫ్ కాదు అని చెప్పి ఇంకా మా రిలేషన్స్ ఉంటే కొంచెం అడ్వాంటేజ్ తీసుకున్నాం. అండ్ దే ఆర్ రీసెంట్లీ మ్యారీడ్ అనమాట. సో పిల్లలు లేరు. సో దే ఆర్ లైక్ బ్యాచులర్స్ నౌ. సో హ్యాపీగా వెల్కమ్ చేశారు. అండ్ మేము అట్లాంటి రీచ్ అయ్యేసరికి అర్ధరాత్రి 3 అయింది. ఆ టైంలో కూడా మాకు ఫుడ్ అది ప్రొవైడ్ చేశారు. కొంచెంసేపు చిట్ చాట్ చేసుకున్నాం, తిన్నాం, పడుకున్నాం. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ ఇంట్లో అనమాట. సో శ్రావ్య మా కోసం బ్రేక్ఫాస్ట్ అంతా ప్రిపేర్ చేసిందనమాట. సో ఇదంతా వాళ్ళ ఏరియా టౌన్ హౌస్ అనమాట. సో మా వాడైతే ఫుల్గా ఆడుకున్నాడు. పిల్లలకి బేసిక్గా కొంచెం ప్లే ఏరియా ఉంటే చాలు కదా. అందులో వాడైతే లిటరల్గా 6 hours, అంటే సిన్సినాటి నుంచి అట్లాంటాకే 6 hours అనమాట. సో అక్కడి నుంచి మళ్ళీ అట్లాంటా టు ఒర్లాండో మళ్ళీ 7 hours అనమాట. సో చాలా హెక్టిక్ జర్నీ. సో హాల్ట్ తీసుకోవడం చాలా చాలా బెనిఫిట్ అనిపించింది మాకు. అండ్ లక్కీలీ గోండి శ్రావ్య, సో తిను నాకైతే నా రిఫ్లెక్షన్ అనుకోండి, సేమ్ నాలాగే అనిపించింది. వెరీ ఫ్రెండ్లీ. పెళ్ళప్పుడు చూసాను అండ్ మధ్యలో ఒకసారి కలిసాను అండ్ మళ్ళీ ఇప్పుడే నేను దాన్ని కలవడం. అండ్ మళ్ళీ ఒర్లాండోకి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ ఇందు వాళ్ళతో మధ్యలో జాయిన్ అవుదాం అనుకున్నాం. బట్ అనుకోకుండా వాళ్ళు ఒక ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయి 3 hours లిటరల్గా రోడ్డు మీదే ఉండిపోవాల్సి వచ్చింది. సో ఇంకా మేము కూడా స్టార్ట్ అయ్యాం. మేము స్టార్ట్ అయ్యేసరికి 10 o'clock అయిందనమాట. సో మళ్ళీ ఒర్లాండోకి స్టార్ట్ అయ్యాం మధ్యలో అట్లాంటాలో హాల్ట్ ఇచ్చి. అండ్ ఇది మా వాడి కార్ సీన్స్ అనమాట. ఎర్లీ మార్నింగే లేచిపోతాడు, అంటే లైక్ అరౌండ్ 7 o'clock అలా లేచిపోయాడు, మళ్ళీ నిద్రపోయాడు అనమాట. వాడు కనుక నిద్రపోకపోతే నిజంగా జర్నీ అనేది ఇంకా హెక్టిక్ అనిపించింది. అండ్ నేను ఎప్పుడూ వీడియోస్లో సిన్సినాటియే చూపిస్తాను కదా, అట్లాంటా చూశాను. ఓ మై గాడ్, ఆ ట్రాఫిక్ ఏంటో నాకు అర్థం కాలేదు. ఎన్ని లైన్స్, ఎన్ని ట్రాఫిక్. బట్ చాలా టైం పట్టేసింది మాకు. అండ్ మేము కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయినా కూడా మేము అంత తొందరగా రీచ్ అవ్వమేమో, అంత ట్రాఫిక్ ఉంది. అండ్ కొంచెం సేపు మీరు కూడా అట్లాంటా చూస్తారని చెప్పి వీడియోని అయితే క్యాప్చర్ చేస్తాను. సో చూసారు కదా, అట్లాంటా ట్రాఫిక్ బాగా పీక్ అవర్స్లో స్టార్ట్ అయ్యామన్నమాట. సో అందువల్ల ఇంత కొంచెం ముందుకెళ్తే చాలు మళ్ళీ ఆగిపోతూనే ఉన్నా అనమాట. అసలు కదలడానికి కూడా లేదు, అంత చాలా ట్రాఫిక్. అసలు సిన్సినాటిలో ట్రాఫిక్ అనేది ఉండదు. లిటరల్గా అలా అంటే వెళ్ళిపోతాం మేము అనుకున్న డెస్టినేషన్కి. బట్ ఇక్కడ రీచ్ అవ్వాలంటే చాలా 1 hour ముందే ప్లాన్ చేసుకోవాలేమో, 1 hour ముందే స్టార్ట్ అవ్వాలేమో అట్లా కనిపించింది మాకు. అండ్ చాలా చాలా సన్నీ తెలుసా, ఎంత ఎండ అంటే ఆ టైంలో. అంటే మాకు సిన్సినాటిలో కోల్డ్ క్లైమేట్ అలవాటు అయిపోయింది అండ్ అంత సన్నీగా కనిపించదు కాబట్టి మాకు ఎప్పుడు అంత టయర్డ్నెస్ అనిపించలేదు. బట్ అట్లాంటాలో క్లైమేట్ ఈజ్ లైక్ మోర్ ఓవర్ నాకైతే హైదరాబాద్ లాగా అనిపించింది. మా వారికి
నాకైతే లిటరల్గా క్లైమేట్ అయితే పిచ్చగా నచ్చేసింది. అట్లాంటికి షిఫ్ట్ అయిపోదామా అని అనేవారు. అది జరిగినప్పుడు చూద్దాంలే అనుకున్నాం. ఇది చూసారా మా వాడు కార్ సీట్లో వాడు కార్ సీట్లో ఇరుక్కుని కూర్చుంటాడంటే దీనికి తోడు ఇదనమాట. హర్షన్ అండ్ శ్రావ్య మేము వెళ్ళాం కదా వాళ్ళిల్లు. సో వాళ్ళైతే మా ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ లాగా ఇచ్చారనమాట. మా వాడికి ఇంత పెద్దది వాడి హైట్ అంత గిఫ్ట్ ఇచ్చారు. అండ్ వాడైతే పడుకున్నా కూడా బాక్స్ని వదలకుండా అలా పట్టుకునే ఉన్నాడు జర్నీ అంతా. అండ్ అది కనిపించకుండా మేము డిక్కీలో దాసి. And thank you so much, Harshan and Shravya, and thanks for your gifts and thanks for your hospitality, and moreover we were very comfortable around you. So ఆ టైంలో కూడా మేము కాల్ చేసినప్పుడు మీరు హ్యాపీగా రావచ్చు అని చెప్పి వెల్కమ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్టార్ట్ అయ్యాం అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నాం కాబట్టి హెవీగా అనిపించింది. అండ్ మధ్యాహ్నం లంచ్ అయితే నేను బాబుకి మాత్రమే ప్రిపేర్ చేశాను. అండ్ మేమైతే బయట మెగ్డియో సబ్బేయో తినేయచ్చు, ఇంకా లంచ్ ఇవన్నీ ప్రోగ్రామ్ పెట్టుకుంటే ఇంకా డిలే అయిపోతుందని మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఫైనల్లీ మేమైతే చూస్తూనే ఒర్లాండోకి రీచ్ అయిపోయాం. ఇంకా దగ్గరికి వచ్చేస్తున్నాం టైం చూస్తే అనిపిస్తుంది. బట్ మైల్స్ మాత్రం అస్సలు తగ్గట్లేదు తెలుసా. వెళ్తూనే ఉన్నాం. మేబీ చాలా ఎండగా ఉందేమో అందుకనే హెక్టిక్ అనిపించింది. సో ఇది చూసారా ఒర్లాండోలో ట్రాఫిక్ అనమాట. అండ్ లాంగ్ వీకెండ్ టైంలో వచ్చామేమో అందువల్ల ఎక్కడ చూసినా ట్రాఫిక్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు పెద్ద కార్లు వేసుకొని అసలు ఆ ట్రాఫిక్ జామ్ ఇవన్నీ చూసినప్పుడు మేము అనవసరంగా ప్లాన్ చేసామేమో అనిపించింది. బట్ మేమైతే ఆ తర్వాత అనిపించింది లాంగ్ వీకెండే బెస్ట్. బికాస్ అందరూ లాంగ్ వీకెండే వస్తారేమో అని చాలామంది పోస్ట్పోన్ చేసుకున్నారేమో. కానీ తీరా డిజ్నీ అండ్ యూనివర్సల్లో జనాలే అంతగా అనిపించలేదన్నమాట. థ్యాంక్ గాడ్ అట్లీస్ట్ వీఆర్ ఎంజాయ్డ్ అనమాట. అండ్ నేనైతే ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నాం కదా, ఇది కుక్ చేసుకుందాం అది కుక్ చేసుకుందాం అని అనుకునే లోపు నాకు ఇంకొక కొంతసేపట్లో రూమ్కి వెళ్ళిపోతున్నాను అనగా గుర్తొచ్చింది. ఏంటి అంటే నేను ఫ్రోజన్ పరోటాస్ కాస్కో నుంచి తీసుకొచ్చినాయి అలానే ఫ్రిడ్జ్లో పెట్టేసి మర్చిపోయాను. ఇంకా కొంతసేపట్లో రీచ్ అవుతుంది అనగా గుర్తొచ్చింది అనమాట నాకు. అండ్ ఎనీవేస్ మేము అనుకున్నాం తీసుకొచ్చిన ఐటమ్స్ కాకుండా నియర్ బై హోటల్ దగ్గరలోనే వాల్మార్ట్ ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళాక మనకి ప్లేస్ మారుతుంది కాబట్టి బాబుకి ఇబ్బంది అవుతుంది అండ్ మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మేమైతే వాటర్ అండ్ బ్రేక్ఫాస్ట్ కోసం కొంచెం కార్న్ఫ్లేక్స్ ఇవన్నీ తీసుకొచ్చాను. దానికోసం మిల్క్ ఇవన్నీ కొన్నామన్నమాట. సో అలా తీసుకుందామని అనుకుంటే మా వారైతే ముందు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, మిమ్మల్ని అంతా అక్కడ వదిలేసిన తర్వాతే నేను వెళ్తానని చెప్పారు. ఓకే ఫైన్ అనుకుందాం. అండ్ ఫైనల్లీ మేమైతే హోటల్కి రీచ్ అయిపోయాం. అస్సలు కార్లో నుంచి ఎప్పుడెప్పుడు కాలు బయట పెట్టి నుంచుందామా అన్నట్టు అనిపించింది. ఏళ్ళైనట్టు అనిపించింది నాకు. కొన్ని ఇయర్స్ నుంచి కూర్చున్నానేమో అనిపించింది. సో ఇదే మా హోటల్. సో చాలా పీస్ఫుల్ అనిపించింది. అండ్ ఇలా అంటే లైక్ దిగంగానే మన కోసం కార్కి రూమ్ కీస్ రెడీగా పెట్టుకొని అయితే ఉండరు కదా, కొంచెం ఫార్మాలిటీస్ ఉంటాయి. సో అండ్ మాకైతే రూమ్ అయితే బేసిక్గా ఫస్ట్ ఫ్లోర్లో ఇచ్చారనమాట. ఇంకా ఇందు శ్వేత వాళ్ళందరికీ కూడా వాళ్ళకి సెకండ్ ఫ్లోర్ ఏమో సంథింగ్. అనుకున్న ట్రిప్ అయితే అందరం కలిసిద్దామని, బట్ కలిసి వెళ్ళలేదు, కలిసి తిరగలేదు అండ్ రూమ్స్ కూడా పక్కన రాలేదనుకోండి. బట్ అందరం ఫైనల్గా ఇండివిజువల్గా అయితే ఎంజాయ్ చేసాం. వీఆర్ హ్యాపీ ఫర్ దాట్. సో ఇదంతా కార్ దిగాక సీన్స్ అనమాట. సో నేను అక్కడే ఉన్నాను, లిటరల్గా లోపలికి కూడా వెళ్ళలేదు. అండ్ మా వారే ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకొని కీస్ అయితే తీసుకొని వచ్చారనమాట. అండ్ మేము ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి ఎవరి పేరు మీద వాళ్ళకి ముందే అలొకేట్ అయిపోయినాయి. సో మేమైతే ఫైనల్గా నేనైతే ఒర్లాండోలో మా హోటల్ రూమ్ టూర్ అయితే చూపిస్తాను. సో నాకైతే పిచ్చగా నచ్చేసింది అనుకోండి. ఎందుకంటే యూనివర్సల్ అయినా డిజ్నీ అయినా సో చాలా లాంగ్ డే, మొత్తం డే అంతా వాక్ ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు రూమ్కి రాగానే మనకి రిఫ్రెషింగ్గా, రిలాక్స్డ్గా, కన్వీనియంట్గా లేకపోతే మెంటల్ వస్తుంది. బట్ ఇక్కడైతే మాకు చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి బేసిక్గా డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాంటి హోటల్ రూమ్ అనమాట. ఇది మేబీ కన్వర్ట్ చేశారేమో, బట్ 2 BHK బెడ్రూమ్ ఇచ్చారు. సో డబుల్ బెడ్ అండ్ డబుల్ బాత్ అనమాట. సో వెరీ కన్వీనియంట్. ఇది వన్ ఆఫ్ ద బెడ్రూమ్ అనమాట. దీంట్లో క్వీన్ సైజ్ బెడ్ ఇచ్చారు. అసలు నేను వీటిలోకి దిగలేదు. అండ్ హోటల్ స్టాఫ్ వాళ్ళకి ఇది క్లీన్ చేసే పని కూడా లేదేమో, జస్ట్ రూమ్ టూర్ తీయడానికి మాత్రమే దీన్ని ఓపెన్ చేశాను అంతే. మధ్య మధ్యలో మా
వాడిల్లు ఆడుకునేవాడు. అండ్ లిటరల్గా దీంట్లోనే నాకు లాండ్రీ అండ్ డ్రయర్ ఇవన్నీ ఇచ్చారు. ఇది చూసారా హాల్ అనమాట. సో విత్ ఫర్నిచర్ అంతా ఇచ్చారు. హ్యాపీగా తిరిగాము. ఇది ఎలా అంటే తిరిగి వచ్చి మళ్ళీ మన ఇంటికే మనం వచ్చామా అనే ఫీలింగ్ వచ్చింది. మాకు అంత కన్వీనియంట్ అనిపించింది. సో మేము రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ అరౌండ్ 8 o'clock అయింది. అండ్ మొత్తం ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసేసరికి 8:30 అలా అయిపోయిందనమాట. ఇంకా ఇందు వాళ్ళు ఇంకా లేట్గా వచ్చారు అండ్ చాలా చాలా టైర్డ్ అయిపోయాం. సో క్విక్గా రూమ్ టూర్ చూపించేద్దామని చెప్పి మీకోసం అయితే వీడియో తీశాను. అండ్ ఈ హోటల్లో మేము రూమ్ బుక్ చేసుకున్నప్పుడే మాకు తెలుసు ఇక్కడ కిచెన్ ఇస్తారు అండ్ దాంట్లో యుటెన్సిల్స్ ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పి దానికి తగ్గట్టే మేము అంతా ప్రిపేర్ చేసుకున్నాం. ఇందు శ్వేత వాళ్ళు ఎలా చేసుకున్నారో ప్రిపరేషన్స్ నాకు తెలీదు. బట్ నేనైతే మీకు ముందు బ్లాగ్ పోస్ట్ చేశాను కదా ట్రావెల్ ప్రీమిక్సెస్ ఐడియాస్ అని చెప్పి. సో అట్లానే నేను ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ లక్కీలీ ప్లేట్స్, గ్లాసెస్, ఎవ్రీథింగ్ అనమాట. అసలు నేనైతే లిటరల్గా ప్రీమిక్స్ చేశాను కాబట్టి నాకు వంట అంతా ఈజీ అయిపోయింది. అండ్ తిన్నాక మళ్ళీ ఆ డిషెస్ అన్నీ వాష్ చేసుకోకుండా డిష్ వాషర్ ఇవన్నీ ఇచ్చారనమాట. అండ్ ఇది వచ్చేసి మెయిన్ బెడ్రూమ్ అనమాట. సో ఇక్కడే మేము హ్యాపీగా ఉన్నాం. అండ్ మా వాడైతే లిటరల్గా ఈ టబ్లో బాగా ఎంజాయ్ చేసేవాడు. అంతా తిరిగి వచ్చిన తర్వాత వాడికి కొంచెం హాట్ వాటర్ ఫిల్ చేసి ఇవ్వగానే నేను స్నానం చేస్తాను అలా తిరిగాడు. అండ్ పీస్ఫుల్ బాల్కనీ విత్ పీస్ఫుల్ మార్నింగ్స్ అనమాట. సో బాగా ఎంజాయ్ చేసాం. అండ్ నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా ఆర్లాండోలో మేమేమేమి తిరిగామనేది పోస్ట్ చేయబోతున్నా. మరి మిస్ అవుతారా? అవ్వకూడదు కదా. మరి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో మోర్ ఫర్ సచ్ వీడియోస్.